సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో 1982న మార్చి 29వ తారీఖున అలనాటి సార్వభౌముడు శ్రీకృష్ణ అవతార పురుషుడు అయిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పేదల పార్టీగా అవతరించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. నాటి నినాదం కూడు గూడు గుడ్డ. దేశంలో ఎన్నో అవాంఛనీయ సంఘటనల నడుమ నిరుపేద కుటుంబాలు బతుకు జీవనం సాగించడం చాలా కష్టమున్న నేపథ్యంలో ఆయన కూడు తినడానికి కూడు, కట్టడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలనే నినాదంతో మన తెలుగుదేశం పార్టీని స్థాపించి అప్పుడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆయన పేద ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా చేనేత వస్త్రాలను రేషన్ షాపుల ద్వారా అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గూడు ఇంటి నిర్మాణాల కోసం ఆ రోజే అప్పట్లోనే 60,000 రూపాయల రుణాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వడం కూడా జరిగింది. ఆయన స్థాపించిన పార్టీ 1983 జనవరి 5న వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఒక ప్రభంజనం సృష్టించి 202 నియోజకవర్గాల్లో విజయం సాధించి మొట్టమొదటిసారిగా ఆయన ఆంధ్ర రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనను ఇప్పటి వరకు కూడా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఆయన బాటలోనే ఆయన తనయుడైన మన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి వర్యులైన శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా యువగలం నినాదంతో యువతను ఉత్సాహపరుస్తూ పేద, నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను అందరినీ కూడా వాళ్ళకి అధికారికంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి అగ్రస్థానాలు కేటాయిస్తూ వారిని కూడా రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఏదైనా పార్టీ ఉంది అంటే నిరుపేద కుటుంబాలను ముందుకు తీసుకువెళ్లగలిగే పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు కోటి సభ్యత్వాలు చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనం సృష్టించిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.